సభా అధ్యక్షులు మిత్రులు మోహన్ రెడ్డి గారు, శివాజీ గారు, సామిరెడ్డి గారు, జానయ్య గారు, ఈనాడు ఈ సభను నిర్వహించడానికి నడుమకట్టినటువంటి ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉండేటువంటి అన్ని దాదాపు 14-15 యూనియన్ల నాయకులు, నేను అన్ని పేర్లు చెప్పలేను, యూనియన్ల నాయకులు, వేదికను అలంకరించినటువంటి గౌరవ శాసనసభ్యులు విద్యాసాగర్ రావు గారు, శ్రీనివాసరెడ్డి గారు, హరీష్ గారు, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు వివేక్ గారు, న్యూ డెమోక్రసీ నాయకులు గోవర్ధన్ గారు, అద్దంకి దయాకర్ గారు, కవి గాయకులు దేశపతి శ్రీనివాస్ గారు, ఉద్యమానికి పూర్తి స్థాయిలో అండదండలు ఇచ్చి చివరి వరకు పట్టుబదలకుండా పోయినటువంటి మా టీఎన్జిఓ అధ్యక్షులు గౌరవనీయులు దేవిప్రసాద్ గారు, మీ ముందే ఇంతకుముందు పులిలాగా గర్జించినటువంటి మన గైసెడ్ ఆఫీసర్ సంఘం అధ్యక్షులు గౌరవనీయులు శ్రీనివాస్ గారు, సభలో ఆశీనులైనటువంటి అన్నాదమ్ములకు, అక్కా చెల్లెలకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా తెలంగాణ ఉద్యమాభివందనాలు. ఉపన్యాసాలు వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 2001లో జెండా పట్టుకొని నేను బయలుదేరిన రోజు ఒకటే ఒక మనిషి ఎంట పిడికడి మంది, ఒక పిడికడి మందితో ప్రారంభమైంది. మా మోహన్ రెడ్డి గారేమో అక్కడ నా బొమ్మేసి పక్కకు సింహం పెట్టి ఆంధ్రోళ్ళు అట్లా అనుకోలే పాపం, వీడు బక్క ఉన్నాడు, బక్క పేదడు నలిచి పారేస్తామే అనుకున్నాడు. కానీ ధర్మం తప్పకుండా విజయం సాధిస్తుంది. కొంత సమయం పట్టచ్చు, చాలా తిట్టిండ్రు, చాలా అవమానాలు పెట్టిండ్రు, ఎన్ని నిందలేసినా మీరంతా టీవీలలో చూసారు. చివరికి మా దేశభక్తి సినిమా ఇప్పుడు నా దిశ బొమ్మల దుకాణం కూడా పెట్టిస్తాను. సో ఈ విధంగా పట్టుదలగా, సిన్సియర్గా అందరం కలిసి ఉద్యమించినాం కాబట్టి అర్థమయ్యే కొద్దికి ఈరోజు కొందరికి, రేపు కొందరికి, ఎల్లుండి కొందరికి అర్థమైన వారు అర్థమయ్యేట్టు ఉద్యమ పందాలు స్వీకరించారు. కాబట్టి ఇవాళ తెలంగాణ చిరునవ్వుతో సంతోషంగా అద్భుతమైనటువంటి ఒక ఆవేశపూరితమైనటువంటి పరిస్థితిలో మేము విజయం సాధించమనేటువంటి ధీమాతో ఉంటాం. మా దేవిప్రసాద్ గారు చెప్పింది, హైదరాబాద్ మీద కిరికిరి పెడితే ఎటువంటి అంచెలు పెట్టినా ఒక్కదానికి మేము ఒప్పుకున్నాం. గౌరవం ఉన్నోళ్ళం కాబట్టి, మానవత్వం ఉన్నోళ్ళం కాబట్టి వాళ్ళని మెడలు బట్టి నూకేయద్దు, 4 రోజులు ఉంటారు ఇక్కడ, ఈ నుంచి నడుపుకుంటారంటే పర్వాలేదు ఉన్నాం. వాళ్ళకి ఏ అధికారాలు కానీ అథారిటీ కానీ లేకుండా ఒప్పుకున్నాం. హైదరాబాద్ మీద అంశాలు దించాలని వచ్చినా కూడా వాటన్నిటిని కూడా బద్దలు కొట్టే వరకు, సంపూర్ణ తెలంగాణ సాధించే వరకు మనం సిద్ధంగా ఉండాలని మనం చెప్తాం. అయిపోయిందని తప్పిబ్బు అయిపోతే ఈరోజు మనం ఏమర్పాటుగా ఉంటే చిన్న పొరపాటు జరిగిన తరతరాలకు దెబ్బ కొడుతుంది. కాబట్టి ఉద్యమకారులుగా మన బాధ్యత ఆ విధంగా జరగనివ్వద్దు. అందుకోసం అప్రమత్తంగానే ఉండాలి. విద్యుత్ రంగం వితౌట్ పవర్ అసలు ఎలా జీవితాన్ని ఊహించే కాలం కాదు. విద్యుత్ లేకుండా లైఫే లేదు, అంత ప్రాధాన్యత ఉన్నటువంటి సెక్టర్. రేపు తెలంగాణలో 100% నేను అథారిటీగా చెప్తున్నాను, అతి ఎక్కువగా బాగా విస్తరించే రంగం మన విద్యుత్ రంగమే. ఈరోజు ఒక 14,636 మంది ఉద్యోగులు తెలంగాణ ప్రాంతం వాళ్ళు ఉన్నట్టుగా నాకు మిత్రులు లెక్కలు ఇచ్చారు. దాదాపు 8 నుంచి 10,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాస్తవం చెప్పానంటే ఈ కాంట్రాక్ట్ ఉద్యోగం అంటే ఏంటంటే శ్రమ దోపిడి తప్ప ఇంకోటి కాదు. రెగ్యులర్ అయినా గదే పని చేస్తారు, కాంట్రాక్ట్ అయినా గదే పని చేస్తారు. అని ఏం డిఫరెన్స్ ఉన్నది? డబ్బులు ఇచ్చే ఇష్టం లేక కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అని పుణ్యాత్ముడు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టింది. నేను అన్నా కూడా చాలాసార్లు
కాంట్రాక్టు డాక్టరు, కాంట్రాక్టు ఇంజనీరు, కాంట్రాక్టు నర్సు, కాంట్రాక్టు లెక్చరరు, కాంట్రాక్ట్ టీచరు. మరి మంత్రులు ముఖ్యమంత్రి కూడా కాంట్రాక్ట్ పెట్టుకోవడం కదా. ఇంతకన్నా బేసిక్ మనుషులు దొరుకుతారు అంతే కదా. వీళ్ళకంటే 100 వాళ్ళ మంచులను తెచ్చి పెట్టుకోవచ్చు. ఇట్లా ఇట్లా అనేక సార్లు అనేక పద్ధతులలో డిమాండ్ చేసాం. కానీ ప్రభుత్వాలు, నేను ఒక్కటే మాట మీరు మనం చేస్తాం, తెలంగాణ రాష్ట్రంలో అసలు కాంట్రాక్ట్ ఉద్యోగం అంటూనే ఉండదు. ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ కాదు. నిజానికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు లైఫ్ రిస్క్తో పనిచేస్తారు. ప్రతి 4 రోజులకు 5 రోజులకు ఒక చెడ్డ వార్త వస్తూనే ఉంటుంది. కాంట్రాక్ట్ ఉద్యోగులను పెట్టినావు, చాలా రిస్క్తో ఉండే పని వాళ్ళతో చేయిస్తున్నావు. కనీసం ఈఎస్ఐ కార్డు అని ఉండదా? ఏదైనా పొరపాటు జరిగితే, ఆయనకి మంచో చెడు జరిగితే ఆ కుటుంబం ఏం కావాలి? ఆ కుటుంబానికి ఏమైనా భద్రత ఉంటుందా? మనసు ఉన్నటువంటి నిజాయితీ ఉన్న పాలకులు ఆలోచించే పద్ధతేనా ఇది? అంటే ఈరోజు అమలు చేయబడుతున్న చాలా దుర్మార్గమైన చర్య. ఎలక్ట్రిసిటీ బోర్డులో ఎంతమంది అవుతున్నారో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ 100కు 100% అవసరమైతే మీ తరఫున కేసీఆర్ ఉద్యమం చేసైనా సరే రెగ్యులర్గా చేయిస్తానని చెప్పి మనం చెప్తాం. 100% రెగ్యులర్గా చేసి అవసరమైతే నేనే జెండా వేసుకుంటాను మీ గురించి. అందాకైనా మంచిది. ఎందుకంటే అన్యాయం ఎక్కడ జరిగినా అన్యాయం అనాలి దాన్ని. దోపిడీ ఎక్కడ జరిగినా ఖచ్చితంగా దోపిడీ అని చెప్పాలి. ఆ ధైర్యం, ఆ తెగింపు ఉండాలి. కాంట్రాక్ట్ ఉద్యోగం పేరిట మీకు జరుగుతున్నది అన్యాయమే. అన్యాయానికి ఏం తక్కువ కాదు. శ్రమశక్తి దోపిడీ తప్ప ఇంకోటి కాదు. అయితే మనోళ్ళు ఉపన్యాసం మాట్లాడేటప్పుడు ఇక ఆంధ్రోళ్ళు ఇంకేది కాపీడ మనకు పోనేపాయ కొట్టాడు 13 ఏళ్ళు 60 తిప్పలపడ్డాం కదా ఈ రోజు కోసమే కదా. ఇప్పుడు ఊరికే వాళ్ళని దాచుకొని మనం వాళ్ళకి పరిగెత్తవచ్చు కాదు, మనం ఏం చేసుకోవాలని ఆలోచించుకోవాలి. మనకి ఇవ్వని ఇది ఇవ్వని జోలిపోయేది, మనకి ఇచ్చేది, మనకి కొట్టేది అక్కేనే లేదు. మనకు ఇక్కడ మనకు పిల్లలు గలము, మనకు సమాజం ఉంది, బాధ్యత గలము. చాలామంది దాదాపుగా నేను పదే చెప్తున్న ప్రతి సమావేశం, తెలంగాణ చిరునవ్వుల తెలంగాణ. ఎవరి చిరునవ్వులు? బాగా బలిసిన వాళ్ళ చిరునవ్వులు కాదు. 85% తెలంగాణ జనాభా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉంటారు ఇక్కడ. వాళ్ళ ముఖాలు కలకలాడాలి. అగ్రవర్ణములను తిట్టమని నేను చెప్పలేదు. అందులో పేదవాళ్ళని కూడా వాళ్ళని కూడా ఆదుకున్నాం. కానీ మేజర్గా బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముఖాల మీద చిరునవ్వులు వస్తే వాళ్ళు ఆనందంగా ఉంటే తెలంగాణ ఆనందంగా ఉన్నట్టు లెక్క. అందుకోసం ఉద్యమం గీరికే అయిపోదు, ముందుకు కూడా కొనసాగాలి. కాసుకొని కూర్చొని ఉంటారు, వాళ్ళకేం బాధ్యత ఆలోచిస్తలేరు. ఒక్క విషయం చెప్తాం మిత్రులారా, మీరు ఈ మధ్యనే హైదరాబాద్కు ఐటీఐఆర్ అనే ప్రాజెక్ట్ వచ్చింది. అంటే ఐటీఐఆర్ అంటే ఏంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్. ఇది ఎవరు నిర్మాణం చేయలేదు. మనకు ప్రపంచ సిఇఓ, అన్ని కంపెనీల యొక్క సిఇఓలు వరల్డ్ ఓవర్ ఉండేటువంటి వరల్డ్ సిఇఓస్ ఆర్గనైజేషన్ ప్రపంచంలో 2వ ఉత్తమమైనటువంటి ప్లేస్ పెట్టుబడులు పెట్టడానికి హైదరాబాద్ అని చెప్పి మనకు కితాబు ఇచ్చింది. ఆ హైదరాబాదు మన కులీ కుతుబ్ షా ఫౌండేషన్ ఇస్తే, మన ఆసిఫ్ జాహీ నిజాం రాజులు అద్భుతంగా దీన్ని తీర్చిదిద్దితే, ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందే మనకు ఎయిర్పోర్ట్లు, రైళ్లు, బస్సులు, డబుల్ డెక్కర్ బస్సులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటరు, కరెంటు, పోస్టల్ టెలిగ్రాఫ్స్, టెలిఫోన్లు, ఇవన్నీ కూడా అప్పటి నుంచే కాస్మాపాలిటన్ నగరంగా రూపుదిద్దుకున్న హైదరాబాద్ నగరం. అందరూ ఆనందంగా ఉంటారు కదా. ఇక్కడ మార్వాడి వెళ్ళినారు, అద్భుతంగా ఉంటారు, సంతోషంగా. మేము కూడా భూమిపుత్రులమే సార్ అంటారు వాళ్ళు. రాజస్థాన్ వాళ్ళు ఉన్నారు. హైదరాబాద్లో మొత్తం టింబర్ వ్యాపారం ఎవరి చేతిలో ఉంది? పటేల్ అండ్ కంపెనీ, గుజరాత్ పటేళ్ల చేతిలో ఉంది. వాళ్ళకి ఎవరికేం పీచలేదు. మార్పులు ఎవరి చేతిలో ఉంది? రాజస్థాన్ వ్యాపారాల చేతిలో ఉంది. వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. ఎవరితో తెలంగాణ వాళ్ళకేం లేదు. కరాచీ బేకరీ ఉన్నా మనం ఏమనం, హైదరాబాద్ ఉంది కదా. బొంబాయి బేకరీ ఉన్నాయి మనం
బెంగళూరు బేకరీ కూడా ఉందా? ఇవన్నీ ఉన్నాయి. ఏమన్నాము మనకు ఆ మధ్యలో కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడితే నువ్వెందుకు పోతావా హైదరాబాద్కి ఈయనే ఉండు, నువ్వు కూడా కర్రీ పాయింట్ పెట్టుకొని చెప్పాను. ముఖ్యమంత్రితో మాట్లాడాలని పట్టుకొని నువ్వు కర్రీ పాయింట్ పెట్టుకుంటావా? ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉంది ఆ మెదక్ జిల్లా నేను వ్యవసాయం చేసుకొని బతలేదు. నాకు ఆ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉంది. నేను రైతు కుటుంబం అవుతుంది కాబట్టి నేను వ్యవసాయం చేసుకుంటున్నా. చంద్రబాబు నాయుడు పాలు కూరగాయల దుకాణం పెట్టుకోలేదా? ఎల్కేజీ ఏంటి? పాలు కూరగాయలు అమ్మేదే కదా. ఆయనకు ఆ సబ్జెక్ట్ నచ్చింది, ఆయన పెట్టుకున్నాడు. ఈయన సంగతి మీకు బెంగళూరులో అయినా ఓటర్లు నడిపిన రాజకీయాలు కాకపోయింది. ఎవరు? కిరణ్ కుమార్ రెడ్డి. ఆ సంగతి నాకు ఎరుక. ఆయనకు సూటబుల్ ఉంటుందో నువ్వు అదే పని చేసుకోని నేను చెప్పిన. లేదు మేము కర్రీ పాయింట్ కాకపోతే 5 స్టార్ హోటల్ పెట్టు ఎవరొద్దంటారు? అంతే కదా, ఏదైనా అమ్మేదే కదా. ఏదో ఒకటి చేసుకొని బతకాలి కదా. ఎవడైనా సరే దొరికితే ఉద్యోగం చేసుకోవాలి, లేకపోతే ఏదైనా వ్యాపారం పనులు చేసుకోవాలి. ఎవరికి నచ్చింది వాళ్ళు. ఇది ఎందుకో వచ్చే ముచ్చట కర్రీ పాయింట్. హైదరాబాద్కి ఇలా వచ్చినటువంటి ITIR ఎంత విలువైన ప్రాజెక్ట్ అంటే, మన మోహన్ రెడ్డి గారు, మా జానయ్య గారు మిత్రులంతా వచ్చి నేను చాలా కూర్చోబెట్టుకొని శివాజీ వీళ్ళందరూ వచ్చారు. 2-3 గంటలు కూర్చొని నేను అంత ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని ప్రాధాన్యత ఏంది, దాని కథ ఏంది,